మనం చూస్తున్నాం కదా పరిపాలన రేవంత్ రెడ్డిది, ఇప్పుడు ఎట్లా అనిపిస్తుంది? మాకైతే రేవంత్ రెడ్డిది ఇప్పుడు ఇంకా ఇంకా ఏం మంచిగా అనిపిస్తలేదు. ఇంకా ఆమె బ్యాక్ రుణాలు మాఫీ చేస్తున్నాడు, మాఫీ కాలేదు. ఇంకా కొంతమంది అయినాయి, కొంతమంది కాలేవు, చాలా తిప్పలు పడుతారు. ఇంకోటి పింఛనేమో 3,000 ఇస్తున్నాడు, 3,000 ఇస్తున్నాడు, 4,000 ఇస్తున్నాడు. ఇప్పటికీ వాళ్ళేమో ఎదురు చూస్తూ ఉన్నారు కన్న కొడుకు అని చెప్పి. అవి కూడా వస్తలేవు. ఏవో ఇండ్లు ఇస్తున్నాడు, ఫస్ట్ రాగానే స్టార్టింగ్లో ఇండ్లు ఇస్తున్నాడు. మాకైతే నిజంగా చెప్తున్నా, మా అడ్రస్ ప్రూఫ్తో అన్నీ చెప్తా నేను. ఎవరైనా ముఖ్యం కాదు కానీ రేవంత్ రెడ్డి కేసీఆర్ అని కాదు, కానీ చేసే పనులు ఏదో సక్రంగా చేస్తే మళ్ళీ ఒకసారి కూడా ఎవరైనా ముందు అడిగేసి ఓట్లు వేస్తారు. ఇప్పుడు అన్నీ చెప్పిండు. ఇప్పుడు అసలు ఇండ్లు లేని వాళ్ళకైతే చాలా మంది ఇబ్బంది పడుతున్నారు. ఇండ్లు లేక రోడ్ల మీద పండుకొని వాళ్ళ ఎంతో తిప్పలు పడుతున్నారు వాళ్ళు. ఎందుకంటే ఒకటి మెయిన్ ఇండ్లు లేని వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఇప్పుడు నాకు ఏముంది, అసలు నా పేరు మీద గుంట భూమి కూడా లేదు, నా పేరు మీద ఇల్లు లేదు, నాకు అసలు ఇల్లే లేదు. నాకు ఎన్ని రోజుల నుంచి చంద్రబాబు ఉన్నప్పటి నుంచి అప్పటి నుంచి అప్లైకి రాసుకుంటా ఇస్తున్నా, కానీ నాకు ఇప్పటికి కూడా ఒక ఇల్లు కూడా రాలేదు. నాకు ఇంకా ఏం రాలేదు. ఇంకా అది చేస్తాం ఇది చేస్తామని అంటారు, కానీ ఇంకా ఏది అమలులోకి రాలేదు. ఇంకా మన ఇది కాంగ్రెస్ పార్టీ అది. సో ఇప్పుడు వర్షాకాలం కదా, డ్రైనేజీ లీక్ అవ్వడం, వాటర్ అక్కడ స్టాప్ అవ్వడం, ఇంకా చిన్నపిల్లలు కూడా డ్రైనేజీలలో పడి చనిపోతున్నారు కదా, మళ్ళీ అందులో మెయిన్ సిటీలో. సో దీనిపై రేవంత్ రెడ్డి వచ్చింది కదా, యాక్షన్ ఏమైనా తీసుకుంటారా, తీసుకోరా? ఈ యాక్షన్ అంటే ఇప్పుడు అంటే అంత వర్షాలు కూడా ఏం కొడతలేవు, మామూలుగా కొడుతున్నాయి వర్షాలు. ఏడన్నా జామ్ అయినప్పుడు మున్సిపాలిటీలు వస్తారు, కొద్దిగా సాల్వ్ చేస్తారు. దాని గురించి అంతా ఇది లేదు, ప్రాబ్లం లేదు. కానీ ఎక్కడన్నా కొద్దిగా వస్తే దాని నీళ్ళు కొద్దిగా సాల్వ్ చేస్తారు వాళ్ళు, అంతేగాని ఒకటేంటంటే ఇప్పుడు లేని వాళ్ళకు రైతులకు చూడాలి. మెయిన్ రైతులకు చూస్తేనేమో బాగుంటుంది. రైతు బిడ్డలకు చూస్తే వాళ్ళు కూడా కొద్దిగా వాళ్ళు ఇప్పుడు హైదరాబాద్లో ఎంతో కూలినాలు చేసుకొని బతికే వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఇండ్లు లేని వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు. ఏంటంటే ఇండ్లు ఇస్తానన్నారు, కానీ ఇండ్లు ఒకటి మాకు ఇండ్లు లేని వాళ్ళకి చాలా ఇబ్బంది అయిపోతుంది. ఇండ్లు ఇవ్వాలని చెప్పి నేనైతే కాంగ్రెస్ పార్టీ గురించి మనవి చేస్తున్నాను. ఎందుకంటే లేని వాళ్ళు చాలా మంది ఉన్నారు కాబట్టి ఇండ్లదే మెయిన్. ఇప్పుడు ఇంకోటి బ్యాంకు మాఫీ చేస్తాను, బ్యాంక్కి అయితే మాఫీ ఏం కాలేదు. అదొకటి, ఇండ్లదొకటి, రెండు ఇస్తే మాత్రం ఇంకా రేవంత్ రెడ్డి కాదు కదా, ఇంకా 5 సంవత్సరాలు ఇంకా 10 కూడా ఆయనే వస్తాడు మళ్ళీ ఇంకోసారి. అట్లా పరిపాలన అయితే మీకు మంచిగా అనిపిస్తుంది? ఇప్పటికైతే ఉంది, మంచిగానే అనిపిస్తుంది. కానీ ఇంకా అమూల్కి అయితే ఇంకా ఏది ఒకటి లేడీస్కి ఫ్రీ బస్సులు అని అన్నాడు. ఫ్రీ బస్సులు అయితే ఒకటి అయితే అమూల్ అయింది. అత్తలకు దానివల్ల ఏమైనా యూజ్ ఉందంటారా, లేకపోతే వేస్టా? దానివల్ల యూజ్ అయితే మాకైతే ఇప్పుడు వాళ్ళే ఓట్లు వేసిరా. ఇప్పుడు కాంగ్రెస్కు లేడీసే ఓట్లు వేసిరా, మొగలు వేయలేరా? ఇప్పుడు బస్సు ఎక్కితే మొత్తము ముందర నుంచి వెనక దాకా వాళ్ళే లేడీసే. మరి మొగలు ఎక్కడెక్కాలి? వాళ్ళకేమో పైసలు తీసుకుంటారు, మళ్ళీ లేడీస్కి ఏమో మళ్ళీ కూర్చోడానికి సీట్లు అన్నీ, మళ్ళీ మొత్తం బస్ అంతా వాళ్ళే నిండిపోతుంది. మరి మొగలు ఎక్కడ దేని మీద పోవాలి? అది నిజంగా పరిపాలన అది కాదు, కానీ అది బస్సు పెట్టింది అది చాలా తప్పు. అది దానివల్ల ఉపాయం ఏం లేదు. మనం చూస్తున్నాం సిద్దిపేటలో ఒక 1 వీక్ బ్యాక్ రేప్ అటెంప్ట్ జరిగింది, చిన్న పాప మీద, ఒక 3 years బేబీ మీద జరిగింది. సో మన తెలంగాణ, మన ఇండియాలో చాలా అంటే చాలా కేసెస్ వస్తున్నాయి ఇట్లా. సో దానిపై ఏమైనా యాక్షన్ తీసుకుంటారా, లైట్ అని చెప్పేసి వదిలేస్తారా? తీసుకోవాలి, దాన్ని బట్టి తీసుకుంటేనే బాగుంటుంది. తీసుకుంటేనే కదా, దాన్ని కూడా తీసుకొని అమలులో తీసుకొచ్చి ఇది చేస్తేనేమో బాగుంటుంది. అది ఎక్కడిదక్కడ ఇడిచిపెట్టి తెలంగాణ లెక్క ఉంటే అది ఎట్లా అమలుకి వస్తుంది? అది అడగాలి, దాన్ని తెలుసుకోవాలి. తెలుసుకుంది వాళ్ళ ప్రాబ్లం ఏంది, వాళ్ళది ఏంది తెలుసుకుంటేనే ప్రజలకు తెలుస్తుంది. బయట ఇక ఎక్కడిదక్కడ మూసేస్తే అది ఎవరికి తెలుస్తుంది? ఎవరికి తెలియదు కదా. అది సో ప్రభుత్వం ఎట్లా చేంజ్ కావాలనుకుంటున్నారు, మన తెలంగాణకి ఎట్లాంటి మార్పు కావాలనుకుంటున్నారు? ఇంకా మార్పు అంటే ఇంకా ఇప్పుడు ఏంటంటే మాకు మార్పు అనేది ఇంకా ఏం తెలుస్తలేదు. ఇంకా ఇప్పుడు మార్పు ఇంకా ఇప్పుడు మా సంవత్సరం కూడా కాలేదు గెలిచి కాంగ్రెస్ వచ్చి. కానీ ఇక చూద్దాం, ఇంకా ముందుంది, ఇంకా 4 సంవత్సరాలు ఉంది. 4 సంవత్సరాల దాకా చూస్తే కానీ మనకు ఇంకా ఏం అర్థం కాదు. అది ఒకటి ఏంటంటే ఆయన చెప్పిన మాటలు బట్టి కొద్దిగా చేస్తేనేమో బాగుంటుంది. ఇక చేయకుంటే మాత్రము ఇక గంతే ఉంటుంది ఇక ఆ పార్టీలు. థ్యాంక్స్ అండి. థ్యాంక్ యూ.